సరే ఈ 'హనుమాన్' సినిమా టైంలోనే కార్తికేయ చెప్పారా? లేదంటే 'హనుమాన్‌కి' ముందే? లేదండి, హనుమాన్కి ముందు షూట్ స్టార్ట్ అయింది. నేను జాయిన్ అవ్వటం నేను పోస్ట్ హనుమాన్ జాయిన్ అయ్యానండి ఇందులో. అంటే గతంలో 'తుంగభద్ర' చాలా సినిమాలు చేశారు మీరు. 'చార్మినార్' ఇవన్నీ కరెక్ట్. కన్నడలో కూడా చేశారు. కరెక్ట్. అంటే 10 ఇయర్స్ పట్టింది. అంటే కోవిడ్కి ముందు ఒక లైఫ్ లాగా, కోవిడ్ తర్వాత ఒక లైఫ్ హరిగారిది. ఎలా అది అంటే ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే సార్ ఏం లేదు సార్, సింపుల్. అంటే మనం ఒక డ్రీమ్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు అంత కేక్ వాక్గా ఉండదేం కదా అది. అంటే మనల్ని నమ్మి ఒక రైట్ స్క్రిప్ట్ రావడానికి అది ఇట్ విల్ టేక్ టైం అండి. అంటే ఎందుకు నమ్మాలి అనేది ఉంటుంది ఫస్ట్ ఎవరికైనా కొత్త వాళ్ళకి. సో ఆ ప్రాసెస్లోనే నేను వెళ్ళి కన్నడలో చార్మినార్ అని చేయడం జరిగింది. ఆ డైరెక్టర్తో అసోసియేట్ అయ్యాను. ఇప్పటికీ కూడా ఆయన నాతో వర్క్స్ అది అసోసియేట్ అయ్యి చేయించుకుంటూ ఉంటారు. అది బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తుంగభద్ర అనేది క్రిటికల్లీ అక్లైమ్డ్, లైక్ మ్యూజికల్లీ నాకు మిర్చి మ్యూజిక్ అవార్డు రావటం, కృష్ణమ్మ కలిపింది అని చార్మినార్ని రీమేక్ చేయటం, అలా వర్క్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అంటే లైక్ డిపెండ్స్ అపాన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. నన్ను నమ్మేవాళ్ళు తక్కువ అవుతారు కదా, యాజ్ యూ నో. లైక్ అంటే ఎంతవరకు డెలివర్ చేయగలుగుతాడు, ఎంతవరకు ఫిలింకి సపోర్ట్ ఇవ్వగలుగుతాడు మ్యూజిక్ అనేది. సో ఆ ప్రాసెస్లో నేను రకరకాల ఫిలిమ్స్ టు గెట్ సర్వైవ్డ్, మళ్ళీ మచ్ మోర్ ఇంపార్టెంట్, లైక్ నేను నిలబడాలి అంటే ఫస్ట్ నేను ఏదో అచీవ్ చేయాలంటే ఆ ప్రాసెస్లో కొన్ని ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చాను. అలా లక్కీగా నాకు జీలో రిలీజ్ అనే గాలివాన్ అనేది నాకు గుర్తింపు తీసుకురావటం, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి. దానికి ముందు తుంగభద్ర అనేది నన్ను కొంతవరకు కాపాడుతూ వస్తుంది. నేను చేసిన వర్క్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినిలో సాంగ్స్ అవి నన్ను కాపాడుతూ వస్తుంది. అంటే నేను చేసిన వర్క్ మాత్రమే నన్ను కాపాడుకుంటూ వచ్చింది ఇప్పటివరకు, అంటిల్ హనుమాన్ వరకు మీరు చూస్తే కనుక. లైక్ ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే మీరు మీ పాత సినిమాలో చేసిన వర్క్లా కావాలి అని అడిగితే కనుక అదే నేను అచీవ్మెంట్లో ఫీల్ అవుతూ వచ్చినప్పటి వరకు. వేరేజ్ హనుమాన్కి వచ్చేటప్పటికి చాలామందికి పటాపంచలు అయిపోయింది, అంటే బద్దలు అయిపోయింది. లైక్ అంటే ఇతను హ్యాండిల్ చేయగలుగుతాడు, లైక్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినా అనేది ఒక నమ్మకం, భరోసా క్రియేట్ చేయగలిగింది ఆ ఫిలిం సక్సెస్ అనేది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆల్మోస్ట్ లైక్ నాకు ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవడానికి ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం డెఫినెట్లీ. బట్ వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్ గెయిన్డ్, అవి ఈరోజు నాకు ప్రతిదీ అడుగులో నాకు అవి ఉపయోగపడటం అనేది ఇదంతా భగవద్ నిర్ణయంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు నేను అప్పుడు పొందిన ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా ఈరోజు ఉపయోగపడుతుంది నాకు అది.